నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. తిరుపతి దుర్ఘటన మీద రకరకాల కోణాల్లో రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి, కానీ ఇది కాస్త అత్యంత ఆసక్తికరమైనటువంటి వార్తగా అనిపించింది కాబట్టి మేము ముందుకు ఇది ప్రజెంట్ చేస్తాం. దీన్ని చివరి వరకు కూడా జాగ్రత్తగా చూడండి. ఏంటంటే అసలు ఈ ప్రభుత్వంలో ఏది కూడా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో, ఏది అసాధ్యం కాదు అనేది అనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ స్పాట్కి వెళ్ళటం, ఆన్ స్పాట్లో కొంతమందిని పాపం అల్పజీవుల్ని సస్పెండ్ చేసి పడేసి, ఏది మన గొర్రెల దీనికి సంబంధించో గేదెలకు సంబంధించా కాదు గోశాలకు సంబంధించినటువంటి డైరెక్టర్ని, ఇట్లాంటి పాపం కొంతమందిని, అంటే అవి కూడా ఉంటే వాళ్ళని కూడా చేసేవాళ్ళేమో, డిఎస్పీని వీళ్ళందరినీ కూడా చేశారు. ఈ అల్పజీవులని అసలైనటువంటి దేనికైనా ఒక సంస్థలో ప్రధానమైనటువంటి ఒక ఏదైనా సంఘటన జరిగిందంటే దానికి బాధ్యులు ఎవరవుతారు? పెద్ద తలకాయలన్నిటినీ కూడా కాపాడుతూ అల్పజీవుల మీద ఆయన వేటు వేసి చేసినటువంటి తీరులో చాలా కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన మీడియాలో కూడా ఆసక్తికరమైనవి వచ్చినాయి. అవి మనం వేరేగా మళ్ళీ దాని ఆ కోణం ఏంటనేది, ఆ యాంగిల్ ఏంటో మాట్లాడుకుందాం. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ చాలా చక్కగా మాట్లాడాడు, ఆయన బ్రహ్మాండంగా మాట్లాడాడు. కానీ ఆయనదొక వెర్షను, ముఖ్యమంత్రిదొక వెర్షను, వీళ్ళిద్దరిలో ఏదో గ్యాప్ ఉందని దీని మీద మళ్ళీ కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి. కానీ అక్కడ కూడా ఒక తిరకాసు, దాని గురించి కూడా మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఈ తిరుపతి తొక్కిసలాటకు బాధ్యులు అని చెప్పని ఏకంగా ఈనాడులో డిసైడ్ చేసేసారు వాళ్ళే, ఫలానా వీళ్ళు బాధ్యులు, వీళ్ళ మీద ఆయన వేటేసేసాడని చెప్పి. అది బ్యానర్ హెడ్డింగ్, అంటే వాళ్ళే తీర్పులు ఇచ్చేసి ఇలా ఉంది. దీంట్లో కొంతమంది వ్యాఖ్యానాలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చక్కని సమాధానం చెప్పారు. ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి బాధ్యత వహించాలని పవన్ కళ్యాణ్ 1కి 4 సార్లు చెప్పారు. అలాగే పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది అని ఆయన అన్నారు అని దీన్ని ఒక యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు. సీఎం సమీక్షా సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు పరస్పరం దూషించుకున్నారని సాక్షాత్తు వాళ్ళ తైనాతి మీడియా ఏబిఎన్లో, ఆంధ్రజ్యోతిలో అది ఒక డైలాగ్ టు డైలాగ్ లాగా అక్కడ వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఇక టీటీడీలో అత్యున్నత స్థాయిలో సమన్వయం లేదనేటువంటిది సీఎంకి అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు వేటు వేసింది ఎవరిపైన అనే చర్చకు తెరలేసింది అనేది ఇప్పుడు జరుగుతున్నది. టీటీడీ తిరుపతి జేఈఓ గౌతమి, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, సివిఎస్ఓ శ్రీధర్లను బదిలీ చేసి దుర్ఘటనకి బాధ్యుల్ని చేస్తూ క్రైమ్ డిఎస్పీ రమణ కుమారు, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసి తర్వాత మళ్ళీ దీని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి అన్నారు. ఇక్కడే టీటీడీ ఉద్యోగుల్లోనూ తిరుపతి నగరంలో ఒక కులకలం అనేటువంటిది బయలుదేరింది. ఏమిటి కులకలం అన్నట్లయితే అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది అది మీకే వదిలేస్తాను, మీరు నిర్ణయించాలి. ఈ కులకలం ఏమిటి అన్నట్లయితే తన సామాజిక వర్గానికి చెందినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని, అలాగే అదనపు ఈవో వెంకయ్య చౌదరిని చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా పల్లెత్తు మాట మాట్లాడకుండా మిగతా సామాజిక వర్గాల్ని బలి చేశారు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, డిఎస్పీ రమణ కుమారు ఇద్దరు కూడా బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి పోలీస్ అధికారులు. ఇక సివిఎస్ఓ బ్రాహ్మణ్, జేఈఓ గౌతమి, గోశాల డైరెక్టర్ హరినాథ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం. సో సమాజం కులపరంగా విడిపోయినటువంటి సమాజం విడిపోయింది కదా, కులపరంగా విడిపోయిన ఈ నేపథ్యంలో ఈ కోణంలో ఇప్పుడు అక్కడ ఒక కులకలం అనేటువంటిది టీటీడీ ఉద్యోగ వర్గాల్లోనూ అక్కడ బయట రాజకీయ వర్గాల్లో కూడా చర్చకి తెరలేచింది. 6 ప్రాణాలు తీయడంతో పాటు 10ల సంఖ్యలో గాయాలు పాలవడానికి కారణమైన అధికారులు నిజానికి వాళ్ళు ఏ కులమైనటువంటి వాళ్ళైనా వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే, ఇందులో వేరే ప్రసక్తే లేదు. కానీ నిజానికి మరి ఆ నిర్ణయం, ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం సరిగ్గా జరిగిందా, సాగిందా అని అంటే వాళ్ళ మధ్య సమన్వయం లేదు. ఇంత దారుణం ఎప్పుడూ చరిత్రలో పవిత్రమైనటువంటి దేవాలయంలో జరిగినటువంటి సంఘటన జరిగినప్పుడు ఏం చేయాలి? చాలా సగౌరవంగా బిఆర్ నాయుడు గారి రాజీనామాని కోరాలి. అసలు ఆ కోరక ముందే ఆయన ఆన్ స్పాట్ నైతికంగా ఆయన రాజీనామా చేయాలి. అదే విధంగా ఈవో కూడా వెంటనే అక్కడి నుంచి తప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది వాస్తవంగా జరగాల్సింది. మరి అది అలా జరిగిందా అంటే జరగలేదు. అల్పజీవుల్ని చేశారు. ఈ అల్పజీవులు కూడా వేరేటువంటి వాళ్ళు, తను కాపాడుకున్నటువంటి వాళ్ళేమో వీరు. ఇది ఇక్కడ గమనించాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ అలా మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడాడు అనే దాని మీద మళ్ళీ ఒక డిఫరెంట్ టాక్స్ ఉన్నాయి.
కానీ వీరిద్దరూ ఒకటే, వీరిద్దరూ వేరు వేరు కాదు. కానీ ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడారు అనేటువంటి దాన్ని మనం ఇంకొక వీడియోలో చర్చిద్దాం. అదేవిధంగా అసలు సర్వసాధారణంగా పొలిటికల్ దీంట్లో ఎగ్జిక్యూటివ్స్ పొలిటికల్ అపాయింట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళ మీద, మంత్రుల మీద కావచ్చు, చైర్మన్ల మీద కావచ్చు, వాళ్ళ నోరు లేచేవాడు లోపల తిట్టుకుంటారు, అసంతృప్తి ఉంటుంది. కానీ డైరెక్ట్ గా బహిరంగంగా వాళ్ళతో వాగ్యుద్ధానికి దట్టు చీఫ్ మినిస్టర్ ప్రెజెన్స్ లో జరిగేటువంటి అవకాశం లేదు. కానీ ఆంధ్రజ్యోతి కథనం ప్రకారంగా వాళ్ళిద్దరూ కూడా నువ్వు అనుకునేటువంటి రీతిలో మాట్లాడుకున్నారు ముఖ్యమంత్రి సమక్షంలో అని చెప్తున్నారు. అదే గనక నిజమైతే ఆ ఈవోకి చైర్మన్ మీద అంత నువ్వు అని మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇదేంటనేది చాలా ఆసక్తికరమైనటువంటి కోణాన్ని మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి. వీటీవీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజాల ఖజానా మీ వీటీవీ. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.